గాఢాంధకారపు లోయలో దేవుని ఆదరణ పరిచయం. మన జీవితం ఎప్పుడూ పచ్చిక బయళ్లలాగా ప్రశాంతమైన జలధారలలాగా ఉండదు. దేవుడు మన కాపరిగా ఉన్నప్పటికీ కొన్నిసార్లు మన ప్రయాణం చీకటి నిండిన లోయలగుండా సాగుతుంది. దావీదు భక్తుడన్నట్లు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయుందువు. 1. లోయ అనుభవమంటే ఏమిటి? మన జీవితంలో ఎదురయ్యే శ్రమలు, కష్టాలు, అనారోగ్యం, అపనిందలు మరియు హింసలే ఈ గాఢాంధకారపు లోయలు. మనం దేవుని బిడ్డలుగా భక్తితో బ్రతుకుతున్న నోవహు కాలంలో ప్రజలు ఆయనను ఎగతాళి చేసినట్లు ఈ లోకం మనల్ని అపహాస్యం చేయవచ్చు. మనకు ఏ తప్పూ తెలియకపోయినా మనపై అపనిందలు వెయ్యవచ్చు. ఇవన్నీ మన మనస్సును చీకటిలోకి నెట్టేసే పరిస్థితులు. 2. భయం ఎందుకు ఉండకూడదు? లోయలో నడుస్తున్నప్పుడు మనకు కనిపించేది భయంకరమైన చీకటి మాత్రమే. కాని ఆ సమయంలో మనం గుర్తుంచుకోవాల్సిందేమిటంటే, మనం ఒంటరిగా లేము. మన కాపరి అయిన దేవుడు మన పక్కనే ఉన్నారు. ఆయన దుడ్డుకర్ర, దండము మనకు తోడుగా ఉంటాయి. దుడ్డుకర్ర మనల్ని వేటాడే శత్రువుల నుండి, సాతాను శోధనల నుండి మనల్ని రక్షిస్తుంది. దండము మనం దారి తప్పిపోకుండా ప్రేమతో మనల్ని సరిచేసి సరైన మార్గంలో నడిపిస్తుంది. 3. అగ్ని వంటి పరీక్షలో విజయం. మీరు ఎదుర్కొంటున్న కష్టం అగ్నివంటిదైనా సరే, దేవుని హత్తుకుని ఉన్నప్పుడు ఆ అగ్నివాసన కూడా మీ వస్త్రానికి అంటదు. దానియేలు స్నేహితులను అగ్నిగుండం ఏమీ చేయలేకపోయినట్లు మీరు దేవునిని మీ ఆశ్రయ దుర్గంగా చేసుకుంటే ఈ శ్రమలలోయ మిమ్మల్ని ఏమీ చేయలేదు. మీరు మరింత బలవంతులుగా బయటకు వస్తారు. 4. ఎడబాటులేని ప్రేమ. వ్యాధి వచ్చినా, బాధలు చుట్టుముట్టినా, కరువు ఏర్పడినా ఏదీ మనల్ని దేవుని ప్రేమ నుండి వేరు చెయ్యలేదు. లోకంలో మనుషులు మనల్ని విడిచిపెట్టవచ్చు, అర్థం చేసుకోకపోవచ్చు, కాని దేవుడు మన పక్షాన వ్యాజ్యమాడుతారు. ఆయన కృప మన జీవితకాలమంతా మనల్ని వెంబడిస్తుంది. ముగింపు. ప్రియమైనవారులారా, ప్రస్తుతం మీరు ఎలాంటి లోయగుండా వెళ్తున్నారో నాకు తెలియదు. అది అగాధ జలములలో మునిగిపోయినట్లు ఉన్న అనుభవమా, లేక కటిక చీకటిగా ఉందా? భయపడకండి. నిండు మనస్సుతో ఆయనను వెంబడించండి. దేవుని బలము మీకు తోడుగా ఉంటుంది. మీరు క్షేమంగా ఈ లోయను దాటి అవతలికి వెళ్తారు. ఆయన హస్తం మిమ్మల్ని ఆదరించి హెచ్చించునుగాక.